నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించేందుకు ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పనిచేయాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడి. సర్వేపల్లి నియోజకవర్గంలోని కనుపూర్లో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. కనుపూర్లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, ముస్లింల శ్మశాన వాటిక ప్రహరీ గోడను మంత్రి కాకాని ప్రారంభించారు. అనంతరం 109 మంది లబ్ధిదారులకు అసైన్మెంట్ పట్టాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ కనుపూరు గ్రామస్తులు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న తోపు పోరంబోకు భూములకు పట్టాలు మంజూరు చేయించి వారికి ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తున్నామని, గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండల వెంకటశేషయ్య యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కనుపూరు గ్రామంలో పూర్తి చేయడం జరిగింది. గ్రామ సచివాలయాన్ని ప్రారంభించాం. దానితో పాటు కనుపూరు గ్రామ ప్రజలు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి తోపు పోరంబోకు భూములని ఈరోజు వాటిని వాళ్ళకి పట్టాలు అందించాలనేటువంటి లక్ష్యంతో వాటిని ప్రభుత్వ భూములుగా మార్చి జిల్లా కలెక్టర్ గారి గెజెట్ విడుదల చేసి దానిలో చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉన్నాయో వాటిని ఈరోజు ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం వాటిని తోపు పోరంబోకు నుంచి తీసి ప్రభుత్వ భూములుగా మార్చి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. అంటే దశాబ్దాల కాలంగా రైతులు, ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎదురు చూస్తున్నటువంటి సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఏదైనా గ్రామాలకు వెళ్తే వ్యక్తిగత సమస్యల మీద తప్ప గ్రామ సమస్యల మీద ఒక అర్జీ కూడా రాకుండా చర్యలు తీసుకుంటామని ఈరోజు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో కూర్చుంటే ఏదన్నా వ్యక్తిగత సమస్యల మీద అర్జీలు రావాల్సిందే తప్ప ఎక్కడ కూడా గ్రామ సమస్యల మీద అర్జీలు అనేటువంటివి రాకుండా ఈరోజు పకడ్బందీగా తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి చేపట్టినటువంటి చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. కాబట్టి రెవెన్యూ సమస్యలు కూడా దాదాపుగా డిసెంబర్ నెలాఖరికే సమస్యలు పరిష్కరించాలని చెప్పాం. కాకపోతే కొంతమంది పాపం ఆ రోజు పట్టాలు వస్తాయనుకున్నారో రావనుకున్నారో తెలియదు, కానీ వాళ్ళ వివరాలు కూడా అందించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పట్టాలు అందించడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు పాపం మాకు పట్టాలు కావాలని చెప్పి రైతులు వస్తే ఒక్క రైతుకు కూడా కిత్తపోకుండా ఒక్క రైతు మిగిలిపోయినా సరే ఆ ఒక్క రైతుకు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్కి పంపించి సంతకం పెట్టించి ఈరోజు పట్టాలు పంపిణీ చేస్తున్నాం. ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు ఏవైతే మంజూరు ఇవ్వాలనో రైతులకు సంబంధించినటువంటి పట్టాలు అవన్నీ ఇచ్చేస్తాం. ఒక్కసారి ఏఆర్సీలో అన్నీ ఆమోదం అయిపోయిన తర్వాత పట్టాలు పంపిణీ అనేటువంటిది అధికారులు తీసుకునేటువంటి చర్య. ఈరోజు లాంఛనంగా మేము ఉన్నాం కాబట్టి గ్రామంలో వచ్చి పంపిణీ చేశాం. కాబట్టి ఎన్నికల ప్రక్రియలో కూడా పట్టాల పంపిణీ అనేటువంటిది ఆమోదమైన తర్వాత జరగాల్సినటువంటి కార్యాలయంలో వారీగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాతగా జయలక్ష్మి, లక్ష్మీదంత వైద్యశాల గూడూరు, కో మల్లపూడి రమాగారులు 5,000 మరియు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు విష్ణువందన, స్నేహలత గారు, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, మెదురు శ్రీనివాసాచారి పాల్గొన్నారు. రమా వాళ్ళు మాకెంతో యాక్టివ్ మెంబర్స్. మొదటి నుంచి వాళ్ళు ఈ రెడ్ సంస్థకి ప్రతి సంవత్సరం వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వారికి ఎల్లవేళలా భగవంతుడి దీవెనలు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థకి ప్రతి నెల 5వ తేదీ కలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. మహిళా మండలి నుంచి, ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి. ఇది 7 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీనికి ముఖ్య కారణము డాక్టర్ రోహిణి గారు. అక్క దీన్ని వీళ్ళకి ఇట్లాంటి వాటికి డిజేబుల్డ్ పీపుల్కి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. మాకెంతో సంతోషంగా ఉంది. 7 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండే ఒక అమ్మాయికి కుట్టు కూడా నేర్పించడం జరిగింది. దాన్ని బ్లౌజెస్, ఇంకా ఫ్రాక్స్, లంగాలు అవన్నీ కూడా కుట్టడం జరుగుతుంది. ఇంకా కూడా ఎవరన్నా మహిళా మండలి ద్వారా అట్లా కుట్టు అవన్నీ నేర్చుకోవాలంటే కూడా వాళ్ళని కూడా మహిళా మండలి ద్వారా నేర్పిస్తారు. ఆసక్తి ఉండేవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు అని తెలియజేస్తున్నాము.
ఆవిడ రమాదేవత, ఇంకా డెంటిస్ట్ లక్ష్మి వాళ్ళు స్పాన్సర్ చేశారు 5,000. వాళ్ళకు కూడా మా 2 క్లబ్ల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇక్కడ మెంబర్స్ అందరి సహాయ సహకారాలు కూడా ఈ రెడ్ సంస్థకు ఉంది. ఎవ్రీ మంత్ 5,000 ఎవరో ఒకరు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా అవసరపు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత 7 సంవత్సరాలుగా అంటే దాదాపుగా 2016-17 నుంచి కూడా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నాము. వారి సహకారం మా దివ్యాంగులకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మాకు ఈ కార్యక్రమానికి సహకారం అందించడానికి ముఖ్య కారణమైనటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే గతంలో మేము చాలా కొద్ది మందికి ఇచ్చేవాళ్ళము మితంగా. తర్వాత మేడం వాళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని ఎంకరేజ్ చేసి సహకారాన్ని అందించారో ఎక్కువ మందికి, వీలైనంత ఎక్కువ మందికి మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 37 మందికి మేము ఈ సరుకులు అందజేయడం జరుగుతుంది. ఇంకా కూడా మేము వీలైనంత వరకు ఎక్కువ మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము దాతల సహకారంతో. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ జయలక్ష్మి గారు, లక్ష్మీ డెంటల్ హాస్పిటల్, అలాగే రమా గారు, వారిద్దరికి కూడా మా రెడ్ సంస్థ కార్యవర్గం అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మున్ముందు కూడా వారు మా సంస్థకి ఎంతో సహాయం చేసి దివ్యాంగులకి వారి సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ వారికి, అలాగే మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా సోమవారం ఉదయం గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ని దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులకు ముఖ్య అతిథులుగా హాజరైన హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా గారి చేతుల మీదుగా 30 మందికి పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఈ సేవా కార్యక్రమాల రూపంలో ఆయన చిరస్మరణీయులుగా ఉంటారని ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ రోహిణి గారికి డాక్టర్ జనార్దన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ షేక్ షరీనా మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ చేస్తున్న అన్ని కార్యక్రమాలు జనామోదంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమం అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, ఆసుపత్రి సాయి ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ వాచ్షాప్ రాము, కోట వెంకటేశ్వర్లు, కుమార్ నాయుడు, పిల్లిల శ్రీను, వెంకటేశ్వర్లు, లక్ష్మణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని ఆరోగ్య సంజీవని పేరుతో మన గూడూరు పట్టణ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ ఎయిడ్స్ గ్రస్తులందరికీ ప్రతి నెల ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్న మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు చేసే సేవలో ఇది కూడా ఒక భాగం. ఎందుకంటే వాళ్ళు చేసే సేవలు ఇన్ని కావు. సిఆర్ రెడ్డి గారి పేరు మీద, వాళ్ళ హాస్పిటల్ పేరు మీద అనేక రకాల ఎన్నో సంస్థలు కూడా, ఇటు లయన్స్ క్లబ్ అయితే ఏమి, రెడ్డి సంఘం అయితే ఏమి, ఈ విధంగా రెడ్ క్రాస్ అయితే ఏమి, ఇట్లా ఏ సమస్యలు అడిగినా కూడా కాదనుకుంటా మా రోహిణి మేరం గారి దంపతులు అందరికీ సహాయం చేస్తూ వస్తున్న నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో 100 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ మీ ఇక్కడికి వచ్చిన పెద్దలు చిన్నలందరూ కూడా వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ఒక మంచి పౌష్టికాహారాన్ని అందించాలని మేము అనుకోవడం, మేడం గారు మాకు సహకరించడం, మేడం గారిని చూస్తే మాకు చాలా సంతోషం వేసింది. మేడం బర్త్డేకి అండ్ కొంత ఇక్కడే పనిచేసే వాళ్ళకి వాళ్ళకి కొంత సరుకులు కూడా ఇవ్వడం చాలా సంతోషం మేడం. ఎందుకంటే ఆ ఒక మనసులో ఉండాలి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే కొంత ఇంతమంది పేదలు, పెద్ద హాస్పిటల్ అయినా కూడా గూడూరు డివిజన్లోనే మనకు పెద్ద హాస్పిటల్ ఇది.
దీన్ని హ్యాండిల్ చేస్తున్న మా సూపరింటెండెంట్ మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ మా హాస్పిటల్కి ఏం కావాలన్నా కూడా సమకూరుస్తామని మాటిస్తూ ఇంకా అనేక పరిహారాలు ఈ ఒక పలసరుకులు మనం 30 మందికి అంటే 600 పై చిలుకు ఇక్కడ ఈ ఒక ఎయిడ్స్ గ్రస్తులు ఉన్నారు. వాళ్ళకి మందులు గవర్నమెంట్ ఇస్తుంది, మంచి పౌష్టికాహారం కూడా మనం అందిస్తున్నాం. దానికి మీరు కొద్దిగా కానీ శ్రద్ధ తీసుకుని ఎన్ని జాగ్రత్తగా పౌష్టికాహారం తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ పవరు పెరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు కలగజేసిన పైన పెద్దయిన సిఆర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మా రోహిణమ్మ గారు జనార్దన్ రెడ్డి గారికి చల్లంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఒక గొప్ప అవకాశాన్ని మాకు కలగజేసిన ఈ సూపరింటెండెంట్ మేడం గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ విధంగా ప్రతి నెల రోహిణి మేడం జనార్దన్ రెడ్డి సార్ ప్రగతి సేవా సంస్థ వాళ్ళ ద్వారా మాకు ఈ విధంగా మా పేషెంట్స్కి సరుకులు అందజేయడం, పౌష్టికాహారం అందజేయడం చాలా గ్రేట్ థింగ్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సేవాభావం అందరిలో ఉండదు. మేడములు అటువంటి వాళ్ళని ఆదరించి ఈ విధంగా అందజేస్తున్నారంటే వాళ్ళకి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం ఆ పేషెంట్స్ తీసుకొని జాగ్రత్తలు చెప్తాము. పేషెంట్స్ అంతా ముందుకు రండమ్మా. వచ్చిన వ్యాధి ఏ విధంగా వచ్చిందో దాన్ని ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి ఇంక వచ్చినాక మన జీవితాన్ని ఎట్లా పొడిగించుకోవాలో చూసుకోవాలి. కానీ మీరేం కుంగిపోబడలేదు, మంచి ఆహారం తీసుకుంటూ యోగా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడము, ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవ్వదు, రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోండి. ఇక్కడ ఇచ్చే మెడిసిన్స్ గవర్నమెంట్ అని కాకుండా మంచి మెడిసిన్స్ అవి చాలా కాస్ట్లీ మెడిసిన్స్, అవి జాగ్రత్తగా వాడుకుంటూ ఎక్కడా తప్పిపోకుండా ఇకననే జాగ్రత్తలు తీసుకోండి. ఉదయాన్నే సూర్యరశ్మి కూర్చుంటే విటమిన్ డి వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉదయాన్నే లేత సూర్యరశ్మికి కూర్చోండి. ప్రతి నెల మీకు ఈ పౌష్టికాహారాన్ని మన సిఆర్ రెడ్డి సార్ వాళ్ళు, రోహిణమ్మ మేడం, జనార్దన్ రెడ్డి సార్, ప్రగతి సేవా సంస్థ వీళ్ళ సహకారంతో మీకు అందించబడుతుంది. కాబట్టి మీరు ఈ జాగ్రత్తగా తీసుకుంటే ఆహారం ఎవరికి పెట్టకుండా ఇంట్లో పిల్లలకి వాళ్ళకి మీరు మాత్రమే వాడుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎటువంటి ఇబ్బంది పడద్దు, ఫీల్ అవ్వద్దు. మీకు వచ్చిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఎటువంటి భయాలు చెందొద్దు, ఇంకా జాగ్రత్తగా కాపాడుకోండి ఆరోగ్యం. ఓకేనా? ఓకే, అందరికీ ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి ముఖ్యంగా ప్రతి సేవలలో వాళ్ళు ముందుంటారు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే రోహిణి మేడం, జనార్దన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారాలు. డాక్టర్ సంజీవని సిఆర్ రెడ్డి కార్యక్రమం ప్రతి నెల రెగ్యులర్గా జరుగుతుంది. దానికి దాతలు మన జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా రోహిణి డాక్టర్ గారు ప్రతి నెల ఈ విధంగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరిగేదానికి ఈ విధంగా సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి మంచి కార్యక్రమాలు చేసి మంచి అభివృద్ధిని సాధించారు. ఇంకా వాళ్ళ డాక్టర్ గారు మంచి అభివృద్ధి చెందాలని, వాళ్ళకి ఆరోగ్యాలు ఐశ్వర్యాలన్నీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వచ్చిన మేడం గారికి, సూపరింటెండెంట్ మేడం గారికి ధన్యవాదాలు ఈ విధంగా కోరుకుంటూ మా అధ్యక్షుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు. రానున్న ఎన్నికల్లో అరాచక వైసీపీ పాలనను తరిమి కొట్టాలని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు కోరారు. కోట మండలము సిద్దిమ్మకండ్రిగ గ్రామంలో ఆదివారం జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని, జరగబోయే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా అమలు చేసే పథకాల వల్ల అన్ని వర్గాల వారు లబ్ధి పొందుతారని తెలిపారు. అంతకు ముందుగా శ్మశానానికి దారి లేదని, అంగన్వాడీ భవనం లేదని, పాఠశాల పరిసరాలు సరిగా లేవని గ్రామస్తులు జనసేన నాయకుల దృష్టికి తీసుకురాగా రాబోయే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం జనసేన కోట మండల అధ్యక్షులు దామారపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని, అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజాప్రభుత్వం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ కార్యక్రమాల పీఓసీ మోహను, గూడూరు పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్, కోట మండల నాయకులు గజ్జల అంకయ్య, పొలిచెర్ల కోటయ్య, ఒల్లూరు పరశురాం, కోటయ్య, శ్రీనాథ్, మాథయ్య, శ్రీనివాసులు, మర్రి రాము, నగిశెట్టి సురేషు, ఎంబటి జగదీష్ పాల్గొన్నారు. సిద్ధమ్మకండ్రి గ్రామంలో జనంలో జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో ఇక్కడ ప్రచారం నిర్వహించడానికి వస్తే
ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పి గ్రామస్తులందరూ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అయితే అంగన్వాడీ పిల్లలకి భవనం లేదని, అలాగే శ్మశానంకి వెళ్ళేదానికి దారి లేదని, అలాగే కూలి పనులకి వెళ్ళేదానికి అక్కడ రహదారి కూడా సరిగా లేదని చెప్పి చేశారు. ఇంతకుముందు కూడా రహదారి మీద మేము ధర్నా కూడా చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున. ఇప్పటిదాకా దాన్ని పట్టించుకోలేదు పాలకులు. అలాగే మన పాఠశాల ప్రాంగణం కూడా అపరిశుభ్రంగా తయారవుతుంది, ఇక్కడ పాలకులు ఎవరు పట్టించుకోవట్లేదండి, అధికారులు ఎవరు పట్టించుకోలేదని చెప్పి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ గెలిచే వ్యక్తి ద్వారా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని మేము పరీక్షిస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. అలాగే జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే, అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై భీమ్, జై హింద్. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను హాస్పిటల్కు పంపించేందుకు ప్రమాదాన్ని చూసిన వారు సహాయం అందించాలని, సహాయం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు నగదు ప్రోత్సాహం అందిస్తుందని గూడూరు ఆర్టీఓ ఆదినారాయణ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీఓ ఆదినారాయణ ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఓ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ 1 గంట ఎంతో ముఖ్యమని, క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కు తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ప్రమాదాలు చూసిన వారు క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కు తరలించేందుకు సహాయం అందించాలని, అటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ సునీల్, పట్న సిఐ పాపారావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ షెరీనా, సిబ్బంది పాల్గొన్నారు. ఈ గుడ్ సమ్మర్టేరియన్ అనేది పేరు పెట్టి రాయలేదు, కానీ సుప్రీంకోర్టు సబ్ కమిటీకి రాశారు. ఈ యాక్సిడెంట్స్లో యాక్సిడెంట్ చూసిన వాళ్ళు సాక్ష్యాలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. పోలీసులు సాక్ష్యాలు కలెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా చోట్ల ఆగి హాస్పిటల్కి చేర్చడం కూడా జరిగింది. సరే, నాగానే ఎంతోమంది సమాజ గల మంచి ఎంప్లాయీస్ రాసి ఉంటారు. గుడ్ సమ్మర్టేరియన్ అంటే ఏంటంటే, ఒక యాక్సిడెంట్లో మనిషి అల్లాడుతున్నప్పుడు ముందు అతను చేయాల్సింది 108కి ఫోన్ చేయాలి. తర్వాత అతను ఫస్ట్ ఎయిడ్ వస్తే చేయాలి. దాని ద్వారా తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత 108 నుంచి ఆటోమేటిక్గా పోలీసులకి అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన తర్వాత అతను హాస్పిటల్కి వచ్చిన తర్వాత పర్టికులర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అవుట్ పోస్టులు అయితే ఇది హాస్పిటల్స్ దగ్గర పోలీసులు ఉంటారు. వాళ్ళు అవన్నీ నోట్ చేసుకుంటారు. వాళ్ళ నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాము. ఆ జీవోది ఇల్లు ఇస్తారు. అది మేము కలెక్ట్ చేసుకుని కలెక్టర్ గారి సమక్షంలో పెట్టి గుడ్ సమ్మర్టేరియన్ అని ఒక ప్రశంసా పత్రము, ఒక 5,000. నేనైతే ఏం రాశానంటే, సుప్రీంకోర్టు సబ్ కమిటీకి వీళ్ళకి వచ్చే కాంపన్సేషన్లో కూడా కొంత డబ్బులు ఇచ్చే విధంగా, దానివల్ల పోలీసులకు తొందరగా కేసులు కోర్టులో డిస్పోజ్ అయిపోతాయి, కోర్టుల మీద కూడా లోడ్ తగ్గుతుంది. ఏదైనా మానవుడికి ఎంతో కొంత మానిటరీ బెనిఫిట్, ఫైనాన్షియల్గా లాభం ఉంటేనే మానవుడు పనిచేస్తాడు. బతకడానికి ప్రతివాడికి డబ్బు ప్రతివాడికి అవసరమే కదా. అదేవిధంగా ఈ రక్తం అనేది కూడా ఈ సమ్మర్ సీజన్లో దొరకదు. అయితే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. డ్రైవర్ అనేవాళ్ళు, ఓనర్ అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు కంపల్సరీ 3 నెలల నుంచి 6 నెలలకు ఒకసారి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు కూడా బ్లడ్ ఇస్తే ఫ్రెష్ బ్లడ్ కొడతాం పూర్తుంది. ప్లస్ మీకు 2,000 రూపాయల టెస్టులు ఈజీగా దొరుకుతుంది. ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మన గూడూరుకు వచ్చేసినటువంటి మన టీటీ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఇందులో పాల్గొన్న డాక్టర్ గారు, అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే మనకెందుకులా వెళ్ళిపోతున్నాం. అదే పరిస్థితిలో మనం ఉంటే అలా అనుకుంటామా ఒకసారి ఆలోచించాలి. ఈ విధంగా రోడ్డు మీద ఒక వ్యక్తి యాక్సిడెంట్లో పడి ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్తే ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలామంది వాళ్ళ జోలికి పోటల్లా. అలా కాకుండా మిమ్మల్ని తీసుకొస్తే మీకేం కాదు, చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మీరు కనుక తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ డాక్టర్ గారి దగ్గర మీరు కనుక మీ పేరు నోట్ చేయించుకుంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ 5,000 రూపాయలు కూడా ప్రోత్సాహకంగా బహుమతిస్తుంది. ఈ విషయాన్ని తెలియజేయడం కోసం
ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్లడ్ ఎక్కువ పోయి చనిపోవడం జరుగుతూ ఉంది. ఫస్ట్ 1 అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్ లోపల కనుక మనం అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చినట్టయితే బతికే ఛాన్సులు 100కి 100 ఉంటాయి. కాబట్టి ఈ మనుషులను బతికించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ రహదారి భద్రత అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మెయిన్గా వాళ్ళు హెల్మెట్ని ఫోకస్ చేస్తున్నారు. హెల్మెట్ అని చెప్తానే ఉన్నారు, ప్రతిసారి ఫైన్ వేస్తున్నారు. ఏం వేసినా ఎవరు కూడా దాన్ని ఖాతరు చేయట్లేదు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజరీ కాకుండా ఆపగలుగుతామన్నమాట. హెడ్ ఇంజరీ కాకుండా ఆపితే బ్రెయిన్ మొత్తం కంట్రోలింగ్ మన బాడీకి, అది మెయిన్ గ్లాండ్ కదా బ్రెయిన్, అది మొత్తం బాడీకి కంట్రోల్ కాబట్టి దాన్ని సేవ్ చేసుకోగలిగితే మనం బాగుంటాము. అందులో ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటే సార్ చెప్పినట్టు చాలా బ్లడ్ లాస్ ఉంటుంది. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొస్తే ఆ బీపీ ఫాలో అవ్వకుండా ఫ్లూయిడ్స్ పెట్టుకోవడము, తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గుర్తించి తీసుకొచ్చిన వాళ్ళకి నగదు ప్రోత్సాహం ఇస్తామని చెప్తున్నారు. అది ఎట్లా సార్ని కనుక్కుంటాం మేము, అంటే ఏ విధంగా మేము నోటిఫై చేయాలన్న దాని గురించి. తర్వాత గుడ్ సమరిటన్ అని చెప్పారు కదా, అది బైబిల్లో స్టోరీ అన్నమాట. ఎవరంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అని ఉంది. ఎవరు పొరుగువాడు అంటే ఒకతన్ని ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణం పోయేటప్పుడు దొంగలు దోచుకొని గోతిలో పడేస్తే ఆ దారిని పోయేవాడు ఒక ప్రీస్ట్ అంటే ఎవరు? మానవ సేవే మాధవ సేవ అట్ట చేసేవాళ్ళు, అట్ట చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా చూసి అతన్ని ఏమీ హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారు. కానీ ఒక గుడ్ సమరయుడు అనే అతను మాత్రం పోతూ అతన్ని చూసి అతనికి జ్యూస్ ఇచ్చి అతన్ని ఆదరించి ఒక పూటకొళ్ళ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ చేర్చి అతనికి కావాల్సిన అరేంజ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ కింద గుడ్ సమరిటన్ అని పెట్టారు. అట్లా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాషం సునీల్ కుమార్ను అధిష్టానం ఖరారు చేస్తుందన్నారు. సమాచారంతో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ మరియు పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంబరాల్లో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం మస్తాన్ నాయుడు, శివకుమార్, ఇజ్రాయిల్, వెంకటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో అలాగే ఏబిఎన్ ఛానల్లో గూడూరు తెలుగుదేశం పార్టీ టికెట్ సునీల్ కుమార్కి ఖరారైందని చెప్పి ఈరోజు రాయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది ఒక వారం 10 రోజుల నుంచి వర్ష ప్రకారంగా విలువ చేస్తున్న పరిస్థితి తెలుసు. అంటే మాకైతే తెలుసు. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్కి, జిల్లా కమిటీ వాళ్ళకి, స్టేట్ కమిటీ వాళ్ళకి విషయం అయితే మాకు తెలుసు. కానీ పాపము ఎవరో ఒకరితో మాట్లాడిన మాటకి మా వాళ్ళంతా భయపడిపోయి నాకు ఫోన్ చేయలేక వాళ్ళు మాట్లాడుకుని పాపం ఏమవుద్దు అనే పరిస్థితిలో మా వాళ్ళు ఉన్నారు. అయితే బాబు గారు, ముఖ్యంగా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు సునీల్ కుమార్ని గూడూరు నుంచి మేము తీసుకోవాలని చెప్పి అఫీషియల్ లిస్టు కూడా త్వరలో విడుదలవుతుంది. అఫీషియల్ లిస్టు రిలీజ్ అయిన తర్వాత మస్తు రోజుల నుండి ప్రోగ్రామ్స్ కూడా మా నాయకులంతా కలిసి ప్లాన్ చేస్తాం. ఈ గూడూరు నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేయాలనేది కూడా మా ముఖ్య నాయకులతో కూర్చొని మాట్లాడి ఆ విధంగా ఈ ప్రచారాన్ని కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. మా అందరి యొక్క ముఖ్య ఆశయం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే తప్ప. ఎందుకంటే రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతో 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 ఉంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రం దిక్కులేని రాష్ట్రంగా అయిపోయింది. ఈ రాష్ట్రానికి అమ్మాపలేని రాష్ట్రంగా తయారైంది. కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లుబుకుతుంది. 4 సంవత్సరాల 8-10 నెలలు కష్టపడి తెలుగుదేశం పార్టీ
కష్టపడినటువంటి గూడూరు సునీల్ కుమార్ గారి యొక్క పేరు ఈరోజు పేపర్లో రావడం, అదేవిధంగా ఏబిఎన్ ఛానల్లో రావడం, గూడూరు నియోజకవర్గ అభ్యర్థి పాసి సునీల్ కుమార్ గారిని మాకు చాలా సంతోషం వేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సంబరాలను జరుపుకుంటున్నాం. బాణాసంచ కాల్చి అదేవిధంగా అందరూ స్వీట్స్ పంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీ ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు అందరం కూడా సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ ముందుకు పోతుంది. రేపు మా అందరి కష్ట నష్టాల్లో మా ఎమ్మెల్యే నుండి నడిపించినట్టు సునీల్ కుమార్ గారిని గెలిపించే బాధ్యత ఈ ఎలక్షన్ పూర్తయ్యే వరకు పూర్తి సమయాన్ని కేటాయించి ఆయనతో ఉండే బాధ్యతను మేమంతా తీసుకున్నాము. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీలో పండగ వాతావరణం నెలకొన్నది. ఎందుకోసం అంటే గత 5 ఏళ్లుగా మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో ఓడినా సరే గెలిచినా సరే మీ మధ్యలోనే ఉంటాను అని చెప్పేటటువంటి మన గూడూరు మన సునీల్ అన్న ఒక 10 రోజులుగా కొంతమంది ఏ విధంగా ప్రచారం చేస్తున్నారంటే, అయ్యా మీకు కాదంటే కదా టికెట్ అంటే వాళ్ళకి వాళ్ళకి ఈజీ, మీరు కాదంటే కదా టికెట్. గూడూరు అంటే కామన్గా ఎప్పుడు సునీల్ అంతా తిరిగే మమ్మల్ని కూడా మైండ్ గేమ్ ఆడేలాగా మాతో కూడా అరే నిజమేమో అనిపించేలాగా నేను సుమారు 10 రోజులు వాళ్ళు చేసిన ట్రోలింగ్కి తెరబడుతూ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సునీల్ అన్న పేరు. ఎందుకోసం సునీల్ అన్న పేరు అంటే గూడూరు అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గం తర్వాత ఏ రోజు కూడా 3 నెలల ముందు ఈ టికెట్ని అనౌన్స్ చేయడం ఎప్పుడూ జరగలేదు. గతంలో కూడా మార్చి 2వ తేదీ సునీల్ అన్న పేరు అనౌన్స్ అయింది. దానికి ముందు కూడా 15 రోజుల ముందు మాత్రమే అనౌన్స్ అయింది. ఈ రోజు 3 నెలల ముందు సునీల్ అన్న పేరు అనౌన్స్ అయిందంటే స్థానికులు అందరూ ఎంత కోరుకుంటున్నారో మన గూడూరు మన సునీల్. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఈరోజు పండుగ రోజు. ఎందుకంటే 6 నెలల ముందు మాసం సునీల్ కుమార్ గారి పేరు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆల్రెడీ ఖరారు చేసి పెట్టుకున్నాం. కానీ ఇక్కడ అధికార పక్ష పార్టీ అయితేనేమి, వారి పేటీఎం బ్యాచ్ అయితేనేమి, వాళ్ళ వన్యమార్గతలు అయితేనేమి సునీల్ కుమార్కి టికెట్ రాదు అంటూ గ్లోబల్ ప్రచారం చేయడం జరిగింది. అంటే సునీల్ కుమార్ గారి టికెట్ రాకపోతే మనం ఎవరిని పెట్టినా మనం గెలవచ్చు అనే ఉద్దేశం వాళ్ళదనమాట. కానీ ఈరోజు వాటన్నిటికీ తెరదీస్తూ అధిష్టానం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనసేనతో అలయన్స్ అయిన తర్వాత 2 పార్టీల ఏకాభిప్రాయంతో నిన్న రాత్రి ఏబిఎన్ ఛానల్లో, ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి రాష్ట్రంలోనే 7 నియోజకవర్గాలు ప్రకటించడం జరిగింది. ఈరోజు చాలా శుభదినం. 2024 సంవత్సరానికి గూడూరు ప్రజలకి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నామకరణం చేశారు. ఏంటంటే మా నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రతి ఇంట్లో బిడ్డ, ప్రతి ఇంట్లో తమ్ముడు, ప్రతి ఇంట్లో అన్న, ప్రతి ఇంట్లో బాబాయ్ ఉన్నటువంటి మా నాయకుడు పాసి సునీల్ కుమార్ గారికి మొదటి లిస్టులో, ప్రథమ లిస్టులో ఇచ్చిన 7 పేర్లలో ఒక పేరుగా మా నాయకుడు ఎంచుకోవడం, గూడూరులో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా పాసి సునీల్ కుమార్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని ఇక్కడ ఉండే స్థానిక నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అందరికీ తెలుసు. కానీ గత 10 రోజులుగా విపరీతంగా సునీల్ కుమార్ గారిని ఏదో మారుస్తున్నారని చెప్పి విపరీతమైన ఊహాగానాలు వచ్చాయి. ఆ ఊహాగానాలకి తెరదిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఈరోజు సునీల్ కుమార్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 7 పేర్లలో సునీల్ కుమార్ గారి పేరు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజులుగా గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎవరినైతే అభిమానిస్తారో ఆ నాయకుడికి టికెట్ లేదు, ఇంకోటి రాదు, ఆయన ఇక్కడ వదిలిపోతే అక్కడికి పోతాడని కొన్ని శక్తులు ఒక గాలి వార్త క్రియేట్ చేసి ఆ ప్రజల్ని అయోమయానికి గురి చేశాయి. ఈ అయోమయానికన్నిటికీ తెరదింపుతో ఈరోజు నిన్నటి రోజు రాత్రిన అధికారికంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లోనూ, ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రజ్యోతి పేపర్లోనూ పాసి సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఖరారు చేయడం ఎంతో ఆనందదాయకం.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని గూడూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు ప్రచారం నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. గూడూరు నియోజకవర్గం గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మరలా అధిష్టానం వరకు నిర్ణయం ప్రకారం మరలా నేను గూడూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. ముఖ్యంగా చెప్పడం ఏమనగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు చాలా అవసరంగా ఉంది. ఎందువలనగా బస్సులు వాటి ఇష్టం వచ్చే రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది, రైళ్లు విపరీతంగా ఛార్జీలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు విపరీతంగా ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్నీ పేదవాడు వేసుకునే మాత్రలు కూడా వాటి ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. ధరల అదుపులో లేవు. కావున ఈ దినము కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాష్ట్రంలో శర్మిలమ్మ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ దెబ్బ గవర్నమెంట్ పార్టీ అది నమ్మకంగా చేస్తున్నందుకు ఒక మైనారిటీ వర్గంలో ముస్లిం మైనారిటీల నుంచి మమ్మల్ని క్రిస్టియన్ మైనారిటీగా గుర్తించింది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. భారతదేశం మొత్తంలో క్రిస్టియన్ మైనారిటీ లేదు. ఒక రాజశేఖర రెడ్డి కాలంలోనే క్రైస్తవ మైనారిటీకి వచ్చింది. ఈరోజు క్రైస్తవ మైనారిటీలో కానీ ముస్లిం మైనారిటీలకు కానీ న్యాయపరితమైన హక్కులు లేవు. మరి ఈనాడు బీజేపీకి మరి బాబు నిలబడ్డా, మరి ఈయన నిలబడ్డా, ఆయన నిలబడ్డా ముగ్గురు బి అంటే పవన్ అని చెప్పుకున్నాం, బి అంటే బాబు అని చెప్పాం, జే అంటే జగన్ అన్నాం. బీజేపీకి వీళ్ళ ముగ్గురికి ఓట్లు వేస్తే నష్టపోయేది మనమే. సోదరి సహోదరులారా, ధర్మము న్యాయం ప్రాణాలు త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో నుంచి మనం ఈ రోజున జాతీయ పార్టీని కానీ గెలిపించుకోకపోతే మరొక 5 సంవత్సరాల్లో మనం ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లేదు. మనకేది ముఖ్య తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అనేక గ్రామాలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలుపు తథ్యమని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిల్లకూరు మండలము రెట్టపల్లి గ్రామానికి చెందిన 100 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పార్టీ కండువాలు కప్పి వారికి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరుగుతుందని, అనేక మంది పార్టీలోకి వస్తున్నారని, అరటపల్లి గ్రామానికి చెందిన వైసీపీ 2 వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు పార్టీలోకి వచ్చారని తెలిపారు. వారి గ్రామంలో పలు సమస్యలు తెలిపారని, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిల్లు చెంచురామయ్య, రహీం, సురేంద్ర, అన్వేష్, ధనుంజయ, రమణారెడ్డి, ధనుంజయ రెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. జనార్దన్ రెడ్డి గారు, పుచ్చలపల్లి జనార్దన్ రెడ్డి గారు, అలాగే సురేంద్ర గారు, అలాగే తమ్మన్న గారు, అలాగే చిలకూరు కార్యదర్శి చిరంజీవి గారు, సోదరుడు చెంచురామయ్య గారు, రహీం గారు, రవీంద్ర రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి సాయి గంటపల్లి గ్రామస్తులందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. గంటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గతంలో కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈసారి గతంలో కొంతమంది తమ్మన్న వాళ్ళు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశంకి. మళ్ళీ ఈరోజు అన్వేష్, ధనంజయ ఇద్దరు కూడా వార్డు మెంబర్లు. వాళ్ళు వార్డు మెంబర్గా గెలిచిన ఈరోజు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరతాము. అయితే మా గ్రామాభివృద్ధిని మీరు చేయాలనేటువంటి కండిషన్, ఇంకేం కండిషన్ లేదు. మా గ్రామాన్ని బాగు చేయాలా, మా గ్రామంలో అన్ని చేయించాలా, అలాగే అభివృద్ధి వాళ్ళలో నీటి ప్రాబ్లం ఉంది నాకు తెలుసు, అది ఖచ్చితంగా చేయాలని చెప్పారు. నేను 2 వార్డు మెంబర్లకి ప్రామిస్ చేస్తున్నా ఆయన, అలాగే అట్టపల్లి గ్రామస్తులందరూ కూడా ప్రామిస్ చేస్తున్నా. రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ యొక్క అరుంధతి వాళ్ళలో ఉన్నటువంటి నీళ్ళని ఖచ్చితంగా మీకు మంచిగా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే బీసీ కాలనీలు ఎక్కడైతే బీసీ రోడ్లు లేవో, సైడ్ కాలువలు లేవు, అన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం.
ఎందుకంటే ఈ విధంగా గ్రామాలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విజయం తథ్యమని చెప్పి చెప్తున్నా. ఎందువల్లంటే మొన్న కూడా గూడూరు మండలంలో ఒక గ్రామం తిరువెంకలపల్లి గ్రామంలో మొత్తం గ్రామం వచ్చేసింది. అందరూ కూడా పార్టీలో జాయిన్ అయిపోయారు. అట్లాగే ఈరోజు ఇన్ని కుటుంబాలు దాదాపు ఒక 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో చేరినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కడిగిన ముత్యంలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిరూపించుకున్నారు. చంద్రబాబు కేసులపై సీబీఐ విచారణకు సిద్ధమా అని మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్నారు. నెల్లూరు కోర్టులో ఫైళ్ల దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనందోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి కాకానిపై తప్పుడుగా ఆరోపణలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డిపై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, పీఎస్సీఎస్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, వైసీపీ నాయకులు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, ముంగర రవీంద్ర రెడ్డి, గుంజి రమేష్, దాసరి మహేంద్ర వర్మ, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, వేలూరు భాస్కర్ రెడ్డి, కావేటి పెంచలయ్య, తుపాకులగిరి తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు పనిగట్టుకుని ఒక ఆణిముత్యం లాంటి గోవర్ధన్ రెడ్డి మీద బురద చల్లాలనేటువంటి మీ కుట్రలో భాగం సిబిఐ ఎంక్వైరీలను ఇవాళ చేరిపోయింది అని అంటే చాలా గొప్ప విషయంగా దాన్ని భావించాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా 2024 సన్నిహితమవుదాం. సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ జిల్లాలో తిరిగి వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మంచితనంతో ఈ జిల్లాలో ఆయనకున్నటువంటి ఇత్తో జేజీఓ ప్రవర్తమానంగా 2024లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ జిల్లాలో ఎగురుతుంది, ఈ రాష్ట్రంలో ఎగురుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ప్రతి స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని జేజీఓ ప్రవర్తమానంగా వదిలిపోద్ది. మీ కుట్రలు కుతంత్రాలు మానుకోండి. పాపం తెలియజెలిన పిచ్చోళ్ళు, ఆ తెలుగుదేశం పిచ్చోళ్ళు నిద్ర వేస్తే పాపం 3 నెలలు లాగాయా, ఇంక 2 నెలలు రా, 3 నెలలు 2 నెలలు ఇటువంటి భాషతో పాపం ప్రజల్ని పిచ్చోణ చేస్తున్నారు. ఇవాళ దేదీయమానంగా 34 నియోజకవర్గాలకు సంబంధించి భీమిల్లో కానీ, నిన్న 54 నియోజకవర్గాల నుంచి జందులూరులో కానీ, అట్లే ఒక వివి వినాయక్ అనేటువంటి ఒక సినీ దర్శకుడు ఒక మాట చెప్పడం జరిగింది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క మీటింగ్ను చూస్తూ ఉంటే బాహుబలి సినిమాలో చూసినంత ఆనందంగా ఉండింది నాకు. తిరిగి ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది చరిత్ర, ఇది జరుగుతూ ఉంది. పాప మా తెలుగుదేశం పిచ్చోళ్ళకి ఈడీ పవన్ కళ్యాణ్ పాప మా ఎవరో బరి లెక్క, ఆ బరి లెక్క కూర్చున్న ఓట్లు కూడా ఆ దరిద్రుడికి వాడు ఒక క్యాండిడేట్, పాప అతను ఒక క్యాండిడేట్. అందుకని 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గర్ర తిరగద్దని చెప్పుకుంటూ మీ అందరికీ తిరిగి ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి కడిగిన ముఖ్యంగా నవల నాయకుడిగా ఎల్లవేళలా ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన స్థానంలో ఉండాలని కోరు. ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గతంలో మనందరి ప్రీతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అసత్య ఆరోపణలు అదే పని కట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు, నువ్వు అసత్య ఆరోపణలతో కాకుండా వాస్తవాలు మాట్లాడితే అందరూ కూడా వినేదానికి, కానీ ఏదైనా ఒకరి మీద బురద తల్లేటప్పుడు నా ప్రత్యర్థిని ఈడ్చుతో చేస్తున్నావే తప్ప నువ్వు మరొకటి కాదని నిన్న కోర్టు విచారణలో ప్రత్యేక సంస్థ సిబిఐ అది మామూలుగా విచారణకు సిబిఐకి సిద్ధపడినారంటే నేను వాస్తవాలు నిజంగా నేను చేసినటి నిజమా కాదా అని వాళ్ళు నిరూపించుకునే దానికే సిబిఐని కోరుకుంటారు. అటువంటి వాళ్ళల్లో
మా ఈ 175 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మచ్చ లేకుండా ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో కానీ తండ్రి వారసత్వంతో ఈరోజు మంచి స్థాయిలో ఈరోజు ఉన్నతమైన పదవిలో ఉన్నాడు అంటే మచ్చ లేదు కాబట్టే ఎక్కడ కూడా ఆరోపణలన్నీ అవాస్తవాలని కూడా తేలిపోయే పరిస్థితి నిన్న అందరికీ తెలిసిన విషయం. గతంలో నెల్లూరు కోర్టులో ఎవరో దొంగతనాలు చేస్తే దాన్ని మా ప్రీతమ నాయకులు మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దానిలో హస్తం ఉందన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాలం పాటు పదే పదే చెప్పడం జరిగింది. మా మంత్రివర్యులు దాన్ని స్వయంగా ఆయనే సిబిఐ దగ్గరికి వెళ్ళేసి మా మీద జరిగిన నేరాపరణలు ఏదైతే ఉన్నాయో దానికి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వాలని కోరడం కూడా జరిగింది. దాన్ని సిబిఐ వారు 2 సంవత్సరాల పాటు దాదాపు 88 మంది సాక్షుల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మొత్తం మీద కేసుని పర్యవేక్షించి ప్రతి దగ్గర ఏ విషయంలో కూడా దీంట్లో కాకాని గారి ప్రమేయం లేదు అని నిన్నటి దినమున క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మేము ముందే చెప్పాం, ఇట్లాంటి చిల్లర పనులు చేసే నాయకులు కాదు మా నాయకులు. ఏదైనా ఉంటే హుందాగా వ్యవహరించేవాళ్ళు. ఈ హుందాతనాన్ని పోగొట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ మాట్లాడారు, ఇక్కడున్న సోమిరెడ్డి మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఆ నేరం చేయించింది మేమే అన్నట్టుగా, ఆ నేరం చేయించినప్పుడు మేము చెప్పాము మీరు ఇల్లు దగ్గర నుండి విన్నట్టుగా వాళ్ళే కట్టుకథలు అల్లి దాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళకు అనుకూలమైన దాంట్లో మాట్లాడి వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మేము చెప్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఏదైనా ఒక విషయం నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈరోజు 2 సంవత్సరాల పాటు మేము అవమానాలన్నింటినీ భరించాం, కానీ కడిగిన ముత్యంలాగా వచ్చారు మా నాయకులు. సిబిఐఏ క్లీన్ చిట్ ఇచ్చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈరోజు మీరు అడిగిన దాన్ని అన్నిటికీ పడ్డాం కాబట్టి ఈరోజు క్లీన్ చిట్తో బయట వచ్చాం. మేము చెప్పిన వాటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించుకునే దమ్ముందా మీకు? ఆ దమ్ము ధైర్యం ఉంటే మీరు చంద్రబాబు నాయుడు అయినా సరే, లోకేష్ అయినా సరే, సోమిరెడ్డి అయినా సరే సిబిఐ ఎంక్వైరీని మీరు ఆహ్వానించండి. మీ మీదున్న కేసుల్ని మీరు నిరూపించుకోండి. మీరు కూడా ఎలక్షన్కి పోయే లోపల క్లీన్ చిట్తో వచ్చి మేము నిశ్చలమే, మేము ఎక్కడా తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి నిరూపించుకోండి. ఆ దమ్ము లేక ఎలక్షన్లో తిరుపతి జిల్లా వాకాడులోని నేదురుమల్లి నివాసంలో వాకాడు, చిట్టమూరు, కోట, చిల్లకూరు మండలాల నాయకులతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవశ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగా మురళీధర్. ఈ సమావేశంలో రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎలక్షన్లో ప్రతి మండలంలో నాయకులందరూ కలిసిమెలిసి పనిచేసి మన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న మేరిగా మురళీధర్ని గెలిపించాలని నాయకులకు చెప్పారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నాతో కానీ నియోజకవర్గ సమన్వయకర్తతో కానీ చెప్పవచ్చని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.